ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 56 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడులు, పర్యాటకం, ఇంధన ప్రాజెక్టులు, ఉన్నత విద్య, పరిశ్రమలు వంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో 2387 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ పరిశ్రమకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చీరాల, రాజమండ్రి ప్రాంతంలో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు ఇచ్చింది. ఇక సౌర, పవన మరియు హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాలో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల బలోపేతానికి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలు అందించే దిశగా చర్యలు చేపట్టనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేబినెట్. కొల్లేరు లేక్ అభయారణ్య సరిహద్దుల ఖరారుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. మొత్తంగా పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమల అభివృద్ధి, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, నిరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, అదేవిధంగా విద్యాభివృద్ధిపైన ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జిందాపూర్కి మధ్య సంబంధం గురించి 5 రోజుల నుంచి మా ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారని మాజీ మంత్రి పేర్నాని అన్నారు. ఈరోజు అసెంబ్లీలో అసత్యాలు, రాజకీయాలు మాట్లాడించారని, వెంకటేశ్వర స్వామి గురించి బరితెగించి ఎమ్మెల్యేలు మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు యానిమల్ ఫ్యాట్ అనగానే పవన్ కళ్యాణ్ పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నవాళ్ళు ఇవాళ జగన్ జంతు కొవ్వు కలిపారని నేను ఎప్పుడూ అనలేదని అసెంబ్లీలో అంటున్నారని విమర్శించారు. 2019 నుంచి 24 వరకు చంద్రబాబు చాలాసార్లు ఆవేదన పడ్డారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినందుకు ఆవేదన పడ్డారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ హయాంలో గులపై దాడులు జరిగితే పార్టీకి రాజకీయ లబ్ధి వస్తుందా? జగన్ సీఎంగా ఉండగా ఆలయాలపైన దాడుల వెనుక ఉన్నది చంద్రబాబు కాదని పేర్ని ఆరోపించారు. మాట్లాడిస్తూ అసత్యాలు మాట్లాడిస్తూ కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిపడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం, వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడించి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాల్ని తప్పుడుతనంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాలనే దుర్బుద్ధితో ఆయన తిరుమల తిరుపతి స్వామివారి నైవేద్యం తయారు చేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా కడాన ఆయన మాట్లాడితే కడాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించటానికి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పని వారు మాట్లాడితే వెంటనే అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పని ఇంకోటి మాట్లాడంటే ఇంకొక దొంగ. అదే రీతిలో ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మతాన్ని ఇలా చేస్తావా అలా చేస్తావా అని కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనకే సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని చెబుతూ మతం గురించి, మతం కోణం. రైతు భరోసాపైన మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ మీటింగ్లో రైతు భరోసాపైన ఎంతో ఎదురు చూస్తున్న రైతులు అకాల వర్షాలకు రైతు భరోసాతో రైతులకు ఊరట లభించిందని తెలిపారు. ఇంతవరకు నిధులు విడుదల కాకపోవడం నిరాశకు గురయ్యారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకుని అకాల వర్షాలతోటి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జీవన్రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతోటి చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోయింది. పెట్టుబడి సాయంగా రైతులకు ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని జీవన్రెడ్డి కోరారు. రైతుకి ఏదైతుందో
అంటే పెట్టిన పెట్టుబడికి కాంపెన్సేటరీ, కొంత దోహదపడుతుందని చెప్పని భావించాలి. క్యాబినెట్ ఏదైతుందో మరి ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేకపోవడంతో మరి ప్రకటన అయితే ఇది రాలేదు. సరే, క్యాబినెట్ సీఎం గారి నిర్ణయం ఆల్వేస్ వారి అభిప్రాయం తీసుకోవచ్చు. మనం ఈ మధ్య కాలంలో గత వారం 10 రోజులకి గమనిస్తున్న ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు సమకూరినాయి. గడిచిన 3 రోజులుగా కామారెడ్డి పట్టణంలో జరిగిన దాడులు అన్యాయమని, వీటికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించిన పైడి రాకేష్ కామారెడ్డిలో జరిగిన ప్రతి చర్యల వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులపైన గెలిచిన నాయకుడు వెంకటరమణారెడ్డి అని, అది జీర్ణించుకోలేకనే రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ఎమ్మెల్యే రమణారెడ్డిపైన దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరిగేది న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటమని పైడి రాకేష్ అన్నారు. మరి ఆ కామారెడ్డిలో ఓడించిన ప్రజలకు ఏం సమాధానం? కామారెడ్డి పట్టణంలో అన్యాయం, అక్రమం, దాడులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిమైన నీ గుణం మారలేదు, నువ్వు మనిషి మారలేదు, నీ క్యారెక్టర్ మారలేదు. కామారెడ్డి ప్రజలు ఇచ్చిన గుణపాఠం ఇంకా నీకు చేరినట్లేదు. ఈరోజు జరుగుతున్న దాడులు ఒక గౌరవనీయ శాసనసభ్యుడి మీద 2 సంవత్సరాలుగా ఏమిచ్చావు కామారెడ్డికి? కొడంగల్కి ఏం తీసుకెళ్ళావు? 10,000 కోట్లు తీసుకెళ్ళావు. మరి ఆ కామారెడ్డిలో ఓడించిన ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? అభివృద్ధిలో చూపియు, నీకు ఉత్తర తెలంగాణ మీద ప్రేమ ఉంది, కామారెడ్డి ప్రజల మీద ప్రేమ ఉందని. ఈ రకంగా 7 సార్లు ఓడిపోయినోడు తల మీద రూపాయి పెడితే ₹1 అమ్ముడు ఓని షబీరాలిని ముందు పెట్టుకొని 2 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న అరాచకం, అక్రమ కేసులు, అన్నిట్ల ప్రోటోకాల్కి అగ్నిస్ట్గా నువ్వు చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అవి ఎవరు ప్రజలు హర్షించదగ్గవి కావు. మరీ ముఖ్యంగా ఈ అక్రమ దాడి ఎంత ధైర్యం కావాలా? ఒకటి చెప్తున్నా మీకు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదన్ వాహనానికి పోలీసులు అడ్డగించారు. ఖమ్మం కలెక్టరేట్ పరిధిలోని వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇండ్ల కూల్చివేతలను బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా వాహనాన్ని పోలీసులు ఆపారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వెలుగుమట్ల గ్రామ బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన తనను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసుల విధానాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎమ్మెల్సీ మధుసూదన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. శాసన మండలి సభ్యుడిగా పేదల గుడిసెలను కూలిస్తే పరామర్శించే హక్కు లేదని ప్రశ్నించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జిల్లా అధికార యంత్రంగా వారి ఇళ్లను అక్రమంగా కూల్చడం అన్యాయమని మండిపడ్డారు. పేద ప్రజలు వేసుకున్నటువంటి గుడిసెల్ని అక్రమంగా కూల్చేసి ఈరోజు వాళ్ళకి నిలవనీడ లేకున్నటువంటి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చర్యని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, పోలీసులు అండతో ఈ రోజు గుడిసెలు కూలగొట్టడం అనేది దుర్మార్గం. వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేకుండా వారందరినీ రోడ్డున పడేయడం అనేది ఒక దిక్కుమాలినటువంటి చర్య. కాబట్టి ఈ యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వారి తరఫున మేము అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఏపీ శాసన వ్యవస్థ ఆటివేడుపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, సాప్ రవి నాయుడు, సాప్ ఎండి భరణి కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం స్పోర్ట్స్ ఫ్లాగ్ను సాప్ రవి నాయుడు ఎగరేశారు. జాతీయ జెండాను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎగరేశారు. శ్రీమతి పంచమతి అనురాధ గారు, సాప్ చైర్మన్ గారు, ఎండి గారు అందరూ ఆట విడుపు ప్రారంభోత్సవం 2026న ఘనంగా నిర్వహించాలని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు మాకు ఆదేశాలు జారీ చేయడం, తదనుగుణంగా కూడా అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు, అదేవిధంగా శాసన మండలి స్పీకర్ గారు దానికి అనుగుణంగా కూడా ఈరోజు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముందు సంవత్సరం చూస్తే
స్పీకర్ గారు మమ్మల్ని పిలిచారు. 5 రోజులు ఉందమ్మా, మళ్ళీ ఒక ఎమ్మెల్యేలందరినీ, శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యులందరినీ ఒక వేదిక మీద తీసుకొని రావాలి, అందరితో ఆడించాలి, ఒక మంచి వాతావరణం ఉండాలి, ఒక క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి అయ్యన్న పాత్ర సారు మాకు చెప్పడం. 5 రోజుల్లోనే ముందు సంవత్సరం ప్రసన్న కుమార్ సార్ ఇక్కడే ఉన్నారు, మీరు చేయగలుగుతారని అడిగారు. సార్ చేస్తాం సార్ అన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ డీజీపీ శివధరెడ్డి లింగిపోయారు. ఆయనతో పాటు బడే చుక్కారావు, మల్ల రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి కూడా లింగిపోయారు. గత 2 ఏళ్లలో 4 సీసీఎంలు, 16 మంది సీఏఎంలు, 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, సెక్రటరీలు, 85 మంది ఏసీఎస్లు, 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 591 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారని డీజీపీ శివధరెడ్డి తెలిపారు. తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, వాళ్ళలో కొంతమంది తమతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది. అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ. అది దానికి చెందినటువంటి 2 సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి, ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం. ఈయన లాస్ట్ 24 ఇయర్స్ నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కొమరం భీం మంచిర్యాల్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో. కనికారపు ప్రభంజన్, ఈయన జన్నారం గ్రామం, మంచిర్యాల జిల్లా. ఈయన సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యుడు. పీడీఎస్యు కవర్ తీసుకొని మావోయిస్టు సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు. అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు. ఈయన కూడా ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు. సెకండ్ సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది. స్టేట్ కమిటీలలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి. ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని 2వ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు 5 లొంగిపోయినారు. అందులో 21 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కోర్స లట్సు, ఈయన కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు, సెకండ్ ఎస్ఆర్సీ కంపెనీ కమాండర్ కూడా. అట్లాగే వెట్టి మంగి, ఈమె ఎలియాస్ సునీత, ఈమె కూడా 14 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నది. ఈమె ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు, ఈమె కూడా సరౌండ్ అయింది. అట్లానే మడకం సోడ సుక్కి, పూనం సుక్కి, ఎలియాస్ రాధిక, వీళ్ళంతా కూడా బీజాపూర్ తర్వాత సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు కూడా ఈ సెకండ్ సిఆర్సీ కంపెనీలో సభ్యులు. రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాం. వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచన. అది మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది జిల్లాలోని అంగన్వాడీల పరిస్థితి. పేరుకేమో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహార భోజనం అందిస్తూ నాణ్యమైన విద్యను కూడా బోధిస్తున్నామని దండోర వేసి మరీ చెప్తున్న నాయకులు, నేతలు క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా కనీసం అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సెంటర్ మెట్లు కూడా ఎక్కకుండా విధులు నిర్వహిస్తున్న సంఘటనలు కొక్కొలుగులుగా ఉన్నాయి. జిల్లాకు సరిహద్దులో ఒక గ్రామంలో నిర్వహిస్తున్న ఓ అంగన్వాడీ సెంటర్ను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంగన్వాడీ అక్రమాలపైన రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. వచ్చినాయి మేడం, మాకు సార్ రాలేదని అంటుంటే ప్రీ స్కూల్ 12 20 ఇక్కడ తీసుకుంటాం మేము. అక్కడ తమ్మేసి అన్నం పప్పు అనంతపురం జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న రాప్తాడు మండల పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో 1200 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామంలోని ప్రైమరీ పాఠశాల, ప్రీ ప్రైమరీ, మినీ అంగన్వాడీలు ఉన్నాయి. ప్రభుత్వం పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులకు గురి అవ్వకూడదు అనే దృఢ సంకల్పంతో అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది.
అంగన్వాడీ సెంటర్ల ద్వారా అనేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. అయితే వాటి కార్యాచరణ ప్రణాళికబద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద, ఆయా అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, CDPOల మీద ఉంటుంది. చిన్నారులకు సరైన పోషణతో పాటుగా సరైన విద్యా బోధన చేస్తే శారీరకంగా, మానసికంగా ఎదుగుతారు. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తూ వారికి పోషకాలతోటి కూడిన పౌష్టికాహారాన్ని అందజేస్తూ అంగన్వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపైన దృష్టి సారించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ ఎర్రగొంటలో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పిల్లల నోటికాడి ముద్దను లాగేసుకుంటున్నారు. అంగన్వాడీ సెంటర్కు వస్తే ఎంత, రాకపోతే ఎంత, నా జీతం నాకు వస్తుంది అనే ధోరణితోటి అంగన్వాడీ టీచర్ సులోచన వివరిస్తున్నారు. తీసుకుంటాం మేము అక్కడ తమ్మేసి ఇక్కడ తీసుకుంటాం. చిన్నారులు అంగన్వాడీ సెంటర్కు రాకపోయినా కూడా సెంటర్కు ఎక్కువ మంది పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామంటూ రిజిస్టర్లు ఎంట్రీ చేస్తున్నారు. చిన్నారులకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రంలో అందించకుండా బియ్యం, గుడ్లు, పాలు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రం మొదలైనప్పటి నుంచి రిజిస్టర్లో ఎక్కువ మందిని చూపుతూ సెంటర్లో మాత్రం 2-3 చిన్నారులతోటి నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం సెంటర్కు వచ్చిన చిన్నారులకు మెనూ ప్రకారం వండి పెట్టాలి. కానీ ఇక్కడ మాత్రం అంగన్వాడీ కేంద్రానికి వచ్చే 2-3 పిల్లలకు అంగన్వాడీ టీచర్ ఇంటి నుంచి తెచ్చుకున్న క్యారేజ్ని పిల్లలకు పెడుతూ సర్కార్ నిబంధనలకు తూట్లు పడుస్తుంది. బాలింతరు గర్భిణులకు ఇచ్చే THR కూడా పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటుందని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని ఈ మినీ అంగన్వాడీ అవసరం లేకపోయినా అవసరం ఉన్నట్లుగా రికార్డులో సృష్టించి ప్రభుత్వాన్ని, అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ కేంద్రాన్ని వారి సొంత అవసరాల కోసం వాడుకుంటూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుస్తున్నారు. దీనివలన ఈ అంగన్వాడీ సెంటర్ నిర్వహణ పెను భారంగా మారిపోయింది. గ్రామ జనాభాకు సరిపడే అంగన్వాడీ కేంద్రం ఒకటి ఉందని, ఈ మినీ అంగన్వాడీ కేంద్రం వలన తమకు కానీ తమ పిల్లలకు కానీ ఒరిగేదేమీ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మినీ అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న కోడిగుడ్లు సైతం గర్భిణులకు, బాలింతలకు ఇవ్వాల్సిన THR తన బంధువుల ద్వారా పక్కదారి పట్టిస్తుందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏది అమలు కాడలేదని స్థానికులు తెలిపారు. 5 మెంబర్స్, ఒకసారి 6 మెంబర్స్ కూడా వస్తారు. అంటే బుక్లో మిగిలిన 1 or 2 మెంబర్స్ తప్ప మీ దగ్గర 3 మెంబర్స్ తప్ప మీ దగ్గర ఎక్కువ రారు అసలు. అంగన్వాడీ అక్రమాలపై ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అంగన్వాడీ సెంటర్ పైన వచ్చిన ఫిర్యాదుపైన కవరేజ్కి వెళ్లిన రాజ్ న్యూస్ రిపోర్టర్ పైన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. వార్త రాస్తే అంతు చూస్తామని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడడం వెనుక అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న గోల్మాల్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మినీ అంగన్వాడీ పైన ఫిర్యాదులు వెళ్లిన అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్తులు ఈమె వ్యవహారంపైన ప్రశ్నిస్తే తమకు రాజకీయ అండదండలు ఉన్నాయని, తాను TDP పార్టీ వైపు ఉన్నట్టు, ఈమె భర్త వైసీపీలో ఉన్నట్టు ప్రచారం చేసుకుంటూ తమను ఎవరు ఏమీ చేయలేరు అన్నట్లు వీరు వివరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న మినీ అంగన్వాడీ సెంటర్ను తొలగించి గ్రామంలో ఉన్న మరో అంగన్వాడీలోకి విలీనం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్న అంగన్వాడీ టీచర్ పైన ఉన్నతాధికారులు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తీసుకుంటాం మేము అక్కడ తమ్మేసి ఇక్కడ తీసుకుంటాం. నాకైతే ఏమి ఇవ్వలేదు సరిగా. ఇప్పుడు మా బాబుకి 6 ఏళ్ళు హ్యాండిక్యాప్డ్. అంతకుముందు కూడా ఏమి ఇవ్వలేదు, కోడిగుడ్లు, పాలు అని అట్లాంటివి ఏమి ఇవ్వలేదు సార్. పిల్లలను తీసుకెళ్లారు వచ్చి సెంటర్లో, ఏమి ఇవ్వలేదు సార్. పిల్లల్ని కూడా వచ్చి తీసుకెళ్లారు సార్. ఆమె నా శాలరీ నాకు వస్తుంది కదా, నాకేం అవసరము, వాళ్ళే పంపిస్తే పంపించచ్చు, లేకుంటే లేదని ఓపెన్గా మాట్లాడుతుంది సార్. మా బాబు హ్యాండ్ అయితే 6 ఇయర్స్ వరకు ఇస్తారు సార్. అవన్నీను 3 ఇయర్స్ వరకు కూడా మాకు అసలు సరిగ్గా ఇవ్వలేదు సార్. మా బాబుకి అమ్మఒడి స్కీమ్ పడింటే కూడా అది కూడా మాకు ఇన్ఫామ్ చేయలేదు సార్. మళ్ళీ స్కూల్ వాళ్ళు వచ్చి చెప్పే వరకు మాకు తెలియదు. ఎవరైనా 6 ఇయర్స్ పైన పిల్లలు ఉన్నారా అని చెప్పేసి ఆమె అది కూడా ఇన్ఫామ్ చేయలేదంట. వాళ్ళే కనుక్కొని మా ఇంటి దగ్గరకు వచ్చారు, మా బాబు హ్యాండిక్యాప్డ్ అని.
అప్పుడు జాయిన్ చేసుకున్నారు వాళ్ళు స్కూల్లో నేమ్ రాసుకున్నారు. మాకు ఏది ఇన్ఫార్మ్ చేస్తారు మొదటి ఫస్ట్ అసలు ఆమె అసలు రానే రాదు సార్. మాకేం అవసరం అయితే వాళ్ళే పంపిస్తారు అని ఆమె అసలు రాదు సార్ ఎవరు. ఇప్పుడులో చిన్న బాబుకి అక్కడే రాపించుకున్నాము. ఆమె బాగా ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తుంది, ఆయా వచ్చి తీసుకొని వెళ్తుంది సార్. మినీ అంగన్వాడీ సెంటర్లో అసలు ఆమె రెస్పాన్స్ ఏమీ లేదు సార్. పిల్లల్ని రెస్పాన్సిబిలిటీగా చూసుకోదు. ఏమున్నా మళ్ళీ మాకు పేరెంట్స్కి కాల్ చేస్తుంది సార్ ఎక్కడున్నా కూడా. మెయిన్ సెంటర్లో అయితే మాకు అంతా బాగా చూసుకుంటున్నారు. ఆమె అన్ని ఉత్సవమూర్తి తిరుమలేశునికి ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి దేవమూర్తులకు చేసే ప్రధాన రాజోపచారం తెప్పోత్సవం. తిరుమలలో జరిగే 14 ప్రధాన ఉత్సవాల్లో ఇదొకటి సాలకట్ల తెప్పోత్సవం. ఎంతో కనువిందు చేరిన ఈ ఉత్సవం పైన ప్రత్యేక కథనం. శ్రీవారి భక్తులకి శుభవార్త. కలియుగ వైకుంఠం తిరుమలలో అత్యంత సుందరమైన కనువిందు చేసే సాలకట్ల తెప్పోత్సవాలకు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ 5 రోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఈ వేడుకలు కన్నుల పండుగగా జరగనున్నాయి. ముక్కోటి తీర్థాలకు నీలమైన శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే తెప్పోత్సవాలకు అత్యంత విశిష్టత ఉంది. వేసవికాలం ప్రారంభానికి మునిపే ప్రతి ఏడాది శ్రీవారికి ఆ సూర్యతాపం నుంచి విముక్తి కలిగించేందుకు 5 రోజుల పాటు శ్రీవారికి పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి. స్వామి దేవదుల ఉత్సవ విగ్రహాలను ఆలయ మాడవీధుల్లో ఉన్న పుష్కరిణిలోకి తీసుకెళ్తారు. మామిడాకులు, పూల తోరణాలు, రంగురంగుల పథకాలతోటి అలంకరించి సిద్ధంగా ఉన్న తెప్పపై స్వామి అమ్మవార్లను మేళతాళాల మధ్య జలవ్యవహారం చేయిస్తారు. అనంతరం ఆలయ అర్చకుల పర్యవేక్షణలో ఉపచారాలు, నివేదనలు, హారతులను విద్యుక్తంగా నిర్వహిస్తారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడే తిరునాల్ అంటారు. తెలుగులో తెప్ప తిరునాళ్ళు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నాయి. అయితే సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నిరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతిలో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ పుష్కరిణిలో కుబేర, గాలవ, మార్కండేయ, అగ్ని, యమ, వశిష్ఠ, వరుణ, వాయు, సరస్వతి తీర్థాలు అంతర్లీనంగా ప్రవహిస్తాయి. ఇక్కడ స్నానం ఆచరించి శ్రీనివాసుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదంటారు. అంతటి పవిత్ర పుష్కరిణిలో స్వామివారిని సర్వభూపాల వాహనం మీద తీసుకొచ్చి తెప్పోత్సవం నిర్వహిస్తారు. పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు మొదలై పౌర్ణమితోటి ముగిసే 5 రోజులు తెప్పలో ఉన్న కోనేటి రాయిని దర్శించుకుంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తప్పుతాయి అంటారు. కొత్త సంవత్సరానికి స్వాగత సన్నాహం అన్నట్టుగా చైత్రమాసంలో ఈ తెప్పోత్సవం జరుగుతూ ఉంటుంది. తొలి రోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. ఈ నెల 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్న నేపథ్యంలో స్వామివారి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఆలయ అధికారులతోటి కలిసి భద్రతా ప్రమాణాలను సమీక్షించారు. తెప్పోత్సవాలలో తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, 2వ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరిస్తారని వివరించారు.
చివరి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారు. మొదటి 3 రోజులు 3 సార్లు, 4వ రోజు 5 సార్లు, చివరి రోజు 7 సార్లు తెప్పలపై ఉత్సవమూర్తులు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఫిబ్రవరి నెల 26వ తేదీ నుంచి మార్చి నెల 2వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరంలో వైభవంగా తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 26వ తేదీన సీతా రామలక్ష్మణ సమేత శ్రీ హనుమంతుల వారు మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లోకి వేంచేస్తారు. తెప్పలపై సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. 2వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి వారు తిరువీధుల ఉత్సవం ముగించుకొని తెప్పల్లో వేంచేస్తారు. తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. వేదం, గానం, నాదం నడుమ అత్యంత వైభవంగా ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి. 3వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేంచేస్తారు. వేదం, గానం, నాదం నడుమ తెప్పోత్సవాలపై శ్రీ మలయప్ప స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. 4వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి వేదం, గానం, నాదం నడుమ తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి తెప్పోత్సవాలు వేదం, గానం, నాదం నడుమ నిర్వహించబడుతుంది. ఈ తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారాలయంలో ప్రతిరోజు సాయంకాలం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నది. ఓం నమో వెంకట